మా తాతని హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన్ని చాలా సరదాగా ఉంచి అమెరికా వెళదాం అనుకున్న కుర్రాడు ఒక తాతని హైదరాబాదుకు పిలిస్తే ఆ 3 నెలల్లో ఏం జరిగింది, అదే ఈ కథ. దీన్ని నేను నా బ్లాక్ బస్టర్ హిట్స్ తీసినప్పుడు పిక్చర్ పూర్తయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఎంత హిట్టు ఏ హిట్టు అని చెప్పను, కానీ నా బ్లాక్ బస్టర్స్లో ఎర్ర బస్సు లిస్టులో చేరుతుందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులకి అందరికీ హృదయపూర్వక అభివందనాలు. వాటన్నింటినీ మించి ఇవాళ ఆడియో ఫంక్షన్ అంటే చాలా సంవత్సరాల తరువాత మొత్తం ఇండస్ట్రీని ఇక్కడ చూడగలిగాను. ఇంతమంది ఈ ఆడియో ఫంక్షన్కి రావడం, పిలిచిన ప్రతి ఒక్కరూ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. అది నా పట్ల మీరంతా చూపించిన ప్రేమ, అభిమానం. శిరస్సు వంచి అందరికీ నేను నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భారతీ కృష్ణ టీం, భారతి అండ్ కృష్ణ గారు, శాండిల్వుడ్ ఈవెంట్స్ ద్వారా ఆడియో రంగంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇది ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలని ఆశిస్తూ వెంకటేశ్వరరావు గారు మోహన్ బాబు సత్కరిస్తాడు. అలాగే ఫంక్షన్ అని పిలవగానే ఆయన వచ్చి ఎంత ఓపికగా కూర్చున్నారో చూడండి హరిరామరాజు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ రాఘవ్ గారికి చెప్తున్నాను, సారీ నేను కొంచెం ఈ కాలుకి దెబ్బ తగలడం మూలంగా కొంత యాక్టివ్గా ఉండలేకపోయాను. అయినా కూర్చోవడం భావ్యం కాదు, కూర్చున్నాను. కాబట్టి క్షమించమని మరొకసారి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అందరితో పాటు సుమా అంటే మా అమ్మాయి, నా హీరోయిన్, నా సినిమాలో మొట్టమొదటిసారి హీరోయిన్గా చేసింది. ఇవాళ ఎంత ఎత్తుకెదిగిందో చెప్పక్కర్లేదు. సొమ్మలేని ప్రోగ్రాం లేదు, అద్భుతంగా కన్విన్స్ చేసింది. వాటితో పాటు సంపు హుషారుగా, విష్ణు ఒక్క ఫోన్ చేయగానే హుషారుగా ఎంత యాక్టివ్గా వచ్చి తను ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ఇవాళ వాళ్ళిద్దరికీ హృదయపూర్వక అభివందనం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. తాండవ 1 సెకండ్ ప్లీజ్. తాండవ కృష్ణ చేరి నవలకి అట్లా లాగుతుంది. ఆ బెస్ వెనకాల లాక్కురండి. తాండవారా, ఒక్కసారి పిలిచిన వెంటనే రావాలి, 50 సార్లు పిలవాల్సిన అవసరం లేదు. నారాయణమూర్తి రారా రా 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 ఒక్క నిమిషం, సారీ, ఎక్కడున్నాడో చూడలేదు నేను. దా దయచేసి ఒక్క 2 నిమిషాలు దయచేసి అందరూ కూర్చో. హే తమ్ముళ్ళు, మొత్తం అందరూ వెళ్ళిపోయారు, నాకు మైక్ ఇచ్చారు. ఏవమ్మా సుమమ్మా, ఎక్కడున్నావమ్మా? నేను గురుగారి శిష్యుణ్ణి, అక్కడ నిలబడ్డా. నన్ను ముందు పిల్లరా మీరు? ఓకే మిత్రులారా, మా గురువు గారు ఫస్ట్ సినిమా
తాత మనవడు మహానుభావుడు ప్రతాప్ రాఘులు గారు మా గురుగారికి అవకాశం ఇస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ ఈవేళ మా గురువు గారు 151 చిత్రం అగైన్ తాత మనవడు. ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్. దట్ ఈస్ దాసనారాయణ రావు. మై ఫ్రెండ్స్, వాట్ ఈస్ మై గురు? వాట్ ఈస్ ఎర్రబస్సు? ఎర్రబస్సు a symbol of common man. ఎర్రబస్సు a symbol of revolution. ఎర్రబస్సు a symbol of humanity and sacrifice. రై ఎర్రబస్సు చెక్కిడ్రా, ఇంత దుర్మార్గం అండి. అలాంటి ఎర్రబస్సు టైటిల్ పెట్టి ఈవేళ మంచు విష్ణు గారు హీరోగా పెట్టి మా గురుగారు టైటిల్ చేస్తూ ఈ సినిమా తీసారంటే ముఖ్యంగా కారణం ఏంటంటే ఈవేళ గ్లోబలైజేషన్ ప్రభావంలో కానీ మెకనైజేషన్ ప్రభావంలో కానీ ప్రపంచ పరంగా మానవ విలువలను ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్నాయి. టోటల్ కంపెనీ ప్రపంచమే మార్కెట్ మార్కెట్ మార్కెట్. ఇలాంటి మార్కెట్ అయిపోతున్న మైములో మానవ విలువలు చాలా ఇంపార్టెంట్ ఆర్థిక విలువల కంటే అని చాటి చెప్పే చిత్రమే ఎర్రబస్సు. ఎస్, దట్ ఈస్ ఎర్రబస్సు. ఇక ఈ సినిమా గురించి, చక్రి గారి గురించి, రాసిన మహాకవుల గురించి మొత్తం అందరూ చెప్పారండి. అందరికీ వందనాలు. ఒక్క విషయం మాత్రం నేను ముఖ్య చెప్పాలనుకున్నాను, చెప్తా. అబౌట్ మై గురు. మిత్రులరా, ఈ రోజుల్లో ఎవడైనా వార్డు మెంబర్ అవ్వాలంటే 5 లక్షలు, ఎమ్మెల్యే అవ్వాలంటే 25 కోట్లు, ఎంపీ అవ్వాలంటే 50 కోట్లు. అంటే డబ్బున్నవాడిది ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యం. వాళ్ళే ఎంపీలు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు. మరి వాట్ అబౌట్ సామాన్యుడు? పేదవాడి దేశాన్ని వెళ్ళకూడదా? పేదవాడి మంత్రి కాకూడదా? ఏంటి ప్రజాస్వామ్యం? అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎవరిని కించపరచట్లా. ఈవేళ అనేక మంది కోట్లు ఉన్న వాళ్ళు హీరోలు పెట్టి సినిమాలు తీస్తున్నారు. లెట్ దమ్ హ్యాపీ అండ్ సెల్యూట్. అనేక మంది హీరోలు బిడ్డలు హ్యాపీగా హీరోలు అవుతున్నారు. లెట్ దమ్ అండ్ ఫ్లరిష్. వాట్ అబౌట్ కామన్ మ్యాన్? వాట్ అబౌట్ పూర్ మ్యాన్? భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ పేదవాడి సినిమా యాక్టర్ అవ్వాలని ఉండదా? పేదవాడి సినిమా హీరో అవ్వాలని ఉండదా? పేదవాడి కళలు కనడా? అమ్మని బాబుని వదులుకొని మద్రాసు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? టు బికమ్ సంథింగ్, టు బికమ్ హీరోస్. అలాంటి హీరోస్కి, అలాంటి పేదవాళ్ళకి ఎవరిస్తున్నారు అవకాశం? అందుకే అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు, అవకాశాలు ఉన్నవాళ్ళు అవకాశాలతో పైకి వస్తారు. అర్హతలు ఉన్నా సరే అవకాశాలు రాకుండా చాలా మంది వీధిని పడుతున్నారు. అటువంటి వాళ్ళ కోసమే రిజర్వేషన్ కావాలన్నాడు ఆయన. అలాంటి అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన రిజర్వేషనే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మై గురు దాసనారాయణ రావు. ఈజ్ రిజర్వేషన్, ఈజ్ రిజర్వేషన్. లేకపోతే నేను హీరోనటి ఓ మోహన్ బాబు గారు కానీ, ఓ మురళీమోహన్ గారు కానీ, ఓ నారాయణమూర్తి కానీ, కోడి రామకృష్ణ గారి ఒకలా ఇద్దరు ఎంతమంది వేరకొలది దాసరి యూనివర్సిటీ నుంచి దే కేమ్ అవుట్. మై గురు ఇస్ దాసరి యూనివర్సిటీ. ఇట్స్ ఎ గవర్నమెంట్ స్కూల్. వెళ్తారు, వస్తారు. నో లాబింగ్, నో రికమెండేషన్, నో క్యాస్ట్, నో క్రీడ్. దట్స్ వై సెల్యూట్ టు మై గురు. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ దశలో నేను కోరేది ఏంటంటే, ఒక విజయ సంస్థ, ఓ ఎల్వి ప్రసాద్ గారు, ఓ కెఎస్ ప్రకాశ్రావు గారు, ఓ ఆదు సుబ్బారావు గారు, మా గురువు గారు, ఓ కోడి రామకృష్ణ గారు, ఓ తేజ గారు, ఓ శేఖర్ కమ్ములు గారు, ఇలాగ ఎందరో మహానుభావులు కొత్త వాళ్ళని పెట్టి సినిమాలు తీస్తున్నారు. కాబట్టి మా గురువు గారి వరవడిలో మళ్ళీ అనేక మంది దైంత సంవత్సరానికి కొత్త వాళ్ళని పెట్టి మా గురుగారు స్వర్గం నరకంలాగా, నీడలాగా, ఆ సుబ్బారావు గారు తేనె మనుషులాగా, కెర్ర మనుషులాగా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల బిడ్డలకి, సామాన్య ప్రజానీకానికి వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చి మా గురుగారి బడలో పయనించాల్సిందిగా నేను ఇండస్ట్రీని శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇప్పుడు దాసరి ఫ్యాన్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ జనార్దన్, నా ప్రియమిత్రుడు, అభిమాని, చనిపోయాడైనా వారి అబ్బాయి బంకా రమేష్ గారి అబ్బాయి, వాళ్ళు కూడా వేదిక మీద రమ్మని కోరుతున్నాను. నారాయణమూర్తి చేతుల మీదుగా వాళ్ళ ముగ్గురిని సత్కరించమని కోరుతున్నా.
కాకినాడ వెంకట్.